హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీరాస్ లిటిల్ స్పూన్స్. సో ఈరోజు మనము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కకు ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, 4-5 పచ్చిమిర్చి, చింతపండును వేసుకొని ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బీరకాయ ముక్కలు చల్లారనివ్వాలి. బీరకాయ ముక్కలు చల్లారేలోపు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలు, శనగపప్పు, మినప్పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చల్లారిన బీరకాయ ముక్కల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లో వేసుకొని దీనిని పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఈ పోపుని పచ్చడిలో వేసుకొని ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీరాస్ లిటిల్ స్పూన్స్.